వరుస రివ్యూలు జిల్లాల్లో పర్యటనలతో మంత్రులు బిజీగా గడిపారు. హుజూర్ నగర్ లో పర్యటిస్తున్న ఉత్తమ్ హౌసింగ్ కాలనీని పరిశీలించారు. త్వరలో పేదలకు ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. గిగ్ వర్కర్స్ కి 5 లక్షల ప్రమాద బీమా ప్రకటించారు మంత్రి పొన్నం. వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల, వైద్య ఆరోగ్య శాఖపై దామోదర వరుస రివ్యూలు చేశారు. ఇక హైకోర్టు కొత్త బిల్డింగ్ కోసం కేటాయించిన 100 ఎకరాల్ని పరిశీలించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేపు కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు సీఎం రేవంత్. గిగ్ వర్కర్ల సంక్షేమానికి కట్టుబడి ఉంటామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఓలా, ఊబర్, గిగ్ కార్మికులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకున్నామన్నారు. గిగ్ వర్కర్లకు ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. దీంతో పాటు 10 లక్షల ఆరోగ్యశ్రీ స్కీమ్ ను వర్తింపజేస్తామని తెలిపారు మంత్రి పొన్నం. ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి గారు వాళ్ళందరి సంక్షేమం దృష్టిలో 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్య బీమా స్కీమ్ ను కూడా వాళ్ళందరికీ వర్తింపజేసే విధంగా నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం పక్షాన 4-5 అంశాలు చెప్పడం జరిగింది. వాళ్ళ రక్షణ, వాళ్ళకు సంబంధించిన భద్రత, వాళ్ళకు సంబంధించిన భవిష్యత్తు అనేటువంటి అనేక అంశాల మీద అవన్నీ క్రోడీకరించి చర్చ చేసి త్వరలోనే వీలైనంత వరకు వాళ్ళకు సహకారం అందించే విధంగా చట్టాన్ని కూడా చేస్తామనే మాట ఈ సందర్భంగా ఈనాడు సమావేశంలో నిర్ణయం జరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పర్యటించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. హుజూర్ నగర్ టౌన్ లోని రామస్వామి గట్టు దగ్గర గతంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ కాలనీని పరిశీలించారు మంత్రులు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గ్రామ సభలతో నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అవినీతి, అక్రమాలు జరగకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంతటా కూడా అర్హత ఉన్న బెనిఫిషరీస్ ఇవ్వాలి. ఎక్కడన్నా అర్హత లేని వాడికి ఇచ్చి ఉంటే అది ఒకసారి పరిశీలించండి. పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన రోడ్ల విషయంలో కూడా ఎన్నికల్లో చాలా మంది నాకు రిప్రజెంట్ చేశారు. దయచేసి లిఖిత పూర్వకంగా నాకు నేరుగా వాట్సాప్ పంపించచ్చు. అందులో ఎంత వీలైతే అంత, ఇంత త్వరగా వీలైతే మంజూరు చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తున్నాం. గతంలో ఏదైతే కబ్జాలు చేశారో ఈ తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఎకరాలు, లక్షలాది కోట్ల విలువ చేసే సంపదని గత ప్రభుత్వ పెద్దలు ఏదైతే దోచుకున్నారో ప్రతి రూపాయిని నొక్కు పిండి వసూలు చేసి అది ప్రజలకు పంచిపెట్టడానికి మీ ప్రజారాజ్యం సిద్ధంగా ప్రభుత్వం ఉందని కూడా. హుజూర్ నగర్ లో 3 నెలల్లో మోడల్ కాలనీలోని 2000కు పైగా ఇండ్లను అర్హులకు పంపిణీ చేస్తామన్నారు రెవెన్యూ, హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గత ప్రభుత్వంలో కబ్జాకు గురైన భూములన్నీ స్వాధీనం చేసుకుని నిరుపేదలకు ఇస్తామన్నారు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు పొంగులేటి. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. సెక్రటేరియట్ లో జరిగిన మీటింగ్ కు 2 శాఖల ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. 2 శాఖల్లో కీలక అంశాలపై డిస్కస్ చేశారు మంత్రి తుమ్మల. కరోనా కేసులు పెరుగుతుండటంతో అలర్ట్ అయింది వైద్య ఆరోగ్య శాఖ. సెక్రటేరియట్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి దామోదర రాజనరసింహ. ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మందులను, సాంకేతిక యంత్రాలను రెడీ చేయాలన్నారు. కరోనా టెస్టుల సామర్థ్యం పెంచాలని, రోజుకు 4000 టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ హైకోర్టు నూతన భవనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ప్రకటించారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజేంద్రనగర్లోని హైకోర్టు భవనానికి కేటాయించిన 100 ఎకరాల స్థలాన్ని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కల్పించాల్సిన మౌలిక వసతులలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మంత్రి కోమటిరెడ్డి. జనవరిలో కొత్త హైకోర్టు భవనానికి సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. రేపు కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్లు, సిపిలకు ప్రజాపాలనపై దిశానిర్దేశం చేయనున్నారు. పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా కలెక్టర్లు, ఎస్పీలు నడుచుకోవాలని కీలక సూచనలు చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఇటు ఈ నెల 27న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్ కు రానున్నారు. దీంతో ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి రివ్యూ చేశారు. పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.